అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వము 2 దఫాలుగా రుణమాఫీ అయితే చేసింది. చాలామంది రైతులు మాకు రుణం మాఫీ కాలేదని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి. మనం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది రైతులు ఉన్నారు. అసలు వారి మనసులో ఏముంది, వారికి ఎందుకు రుణమాఫీ కాలేదు, ప్రభుత్వము ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది, ఇప్పటికైతే 2 దఫాలుగా 1.5 లక్షల వరకు మాఫీ చేసింది. ఆగస్టు 15 వరకు పూర్తిగా 2 లక్షలు మాఫీ చేసేందుకు సిద్ధమైంది. కానీ ఇప్పటికైతే చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. చెప్పండి, అసలు రుణమాఫీ ప్రభుత్వము ఇప్పటివరకు 1.5 లక్షల మాఫీ చేసింది, 15 వరకు 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పింది. అయితే కొంతమందికి రుణం మాఫీ కాలేదని చెప్తున్నారు. అసలు ఎందుకు రుణమాఫీ రాలేదు మీకు? అయితే కొద్దిమంది కాలేదు. ఎందుకు చెప్తున్నామంటే 1 లక్ష వరకు కొద్దిమందికి వస్తున్నారు, మళ్ళీ 1.5 లక్షల దాంట్లో లిస్ట్ వస్తున్నారు. కానీ అలాంటి ఉద్దేశంలో చాలామంది రాని వాళ్ళు ఉన్నారు. కొన్ని సొసైటీలు రాలేదు, బ్యాంకులకు రాలేదు. ప్రభుత్వం చేసే రుణమాఫీ చేస్తే అందరికి వచ్చేటట్టు చేయాలి, లేకపోతే కొద్దిమంది చేసి వీళ్ళకు తాకలాట పెట్టినట్టు అయిపోయింది. ఆ ఉద్దేశం కాకుండా కాని వాళ్ళందరూ కూడా తక్షణమే రుణమాఫీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎట్లాంటి ఇప్పుడు లేదనుకో పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారు. ఈ రాబోయే రోజులు 5వ తేదీకి పెద్ద ఎత్తున ధర్నా కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు చాలామంది మా ఇంట్లో ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. మండలాల, ఊర్ల, గ్రామాలలో చాలామంది మాకు దృష్టికి తెచ్చారు. రుణమాఫీ 1 లక్ష రూపాయలు రాలేదు, కొంతమంది 1 లక్షల వరకు రాలే, ఇంకా 2 లక్షల కూడా వస్తో లేదో నమ్మకం చాలామందికి ఉన్నది. దయచేసి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని మేము విన్నవించడం ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఎవరు రాలేదు వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలి, లేకపోతే పెద్ద ధర్నా చేస్తామని చెప్పి మేము కోరుతున్నాం. మీకు రుణమాఫీ అయిందా? ఎంతవరకు అయింది? నాకు 50,000 రుణమాఫీ అయింది నాకు. అయితే మా ఇంట్లో మా బ్రదర్ వాళ్ళది 1.5 లక్ష ఉంది, కాలేదు. మా దాంట్లోనే కాలేదు. ఒక్కొక్కరికి పేరు మీద ఇద్దరికి ఒకటే రేషన్ కార్డు వేరు వేరే రేషన్ కార్డు, కానీ దానికి రేషన్ కార్డు కూడా కాలేదు. 1,15,000 ఉన్నది, కాలేదు. మాది ఒక్కటి, నా పేరు ఒకటి లెక్కలు ఇట్లా వచ్చింది, కానీ మిగిలిన వాళ్ళకి కాలేదు. మా బ్రదర్ది, మా వదినది కాలేదు. ఒకటే ఇల్లు కానీ కాలేదు. మీరు చెప్పండి, పూర్తిగా రైతుల ప్రభుత్వం అని చెప్తుంది, రుణమాఫీ అయితే పూర్తి స్థాయిలో అందరికీ కాలేదని చెప్తున్నారు. అసలు మీకు రుణమాఫీ అయిందా? కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇంతవరకు మరి రుణమాఫీ కాలేదు సార్. ఇంతవరకు అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో అర్థమవుతలేదు. మనం చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాము, అసెంబ్లీలో మాటలు వింటూ ఉన్నాము, రైతు రుణమాఫీ పేపర్లో వస్తూ ఉన్నాం, పండుగ వాతావరణం, రైతు పండుగ అని చెప్తూ ఉన్నారు తప్ప అవి అన్ని ప్రకటనలు తప్ప వాస్తవాలు అయితే ఎక్కడ కనిపిస్తారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, మాది మోపాల మండలం, మోపాల విలేజ్, మాది గ్రామము. దరిదాపు ఇప్పటికి 20% వాళ్ళకి అయినట్టున్నాయి. ఇంకా 80% రైతులందరూ రోడ్డు మీద ఈ రైతు వేగుల చుట్టూ కానీ ఏ వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ప్రతిరోజు. కారణం ఏంటి అంటే స్పష్టమైన ఏది ఒక ఇదని కారణం లేదు. ఒక రేషన్ కార్డు ప్రాతిపదికన అది కనబడతలేదు. లేదు పట్టా పాస్బుక్ ఉండి ఆ లోన్ తీసుకొని వడ్డీ కట్టని వాళ్ళ, లేకపోతే రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు మాఫీ అయితే లేదా, అసలు ఎటువంటి ఒక ప్రత్యేకమైన కారణం అంటూ లేదు. కానీ రుణమాఫీ మాత్రం అయితే లేదు. కానీ ప్రకటనలు చూస్తేనేమో జోరుగా ఉన్నాయి, రైతు పండుగ అంటూ ఉన్నారు. ఇక్కడ వాస్తవాలు చూస్తే మాత్రం ఎవరికి ఇంతవరకు కాలేకపోయింది. అంటే ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుందంటే గ్రామీణ స్థాయిలో గ్రామ కమిటీ గ్రామ తీర్మానం చేస్తే అతను రైతుకు నిజంగా రైతేనా, అతను రుణం తీసుకుంటే తర్వాత భూమి అమ్ముకున్నాడు, అలాంటి రైతులకు కూడా రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. అయితే దానిపైన మీరేమంటారు? ఇప్పుడు రైతు అంటే ఎప్పుడైనా సార్ వ్యవసాయ భూమి ఉన్నప్పుడే, పట్టా పాస్బుక్ ఉన్నప్పుడే బ్యాంకు కూడా పట్టా పాస్బుక్ ఉన్న రైతుకు, అర్హత ఉన్న రైతుకి లోన్ ఇచ్చింది. ఆ లోన్ కూడా లిమిటెడ్ లోన్ ఇచ్చింది. అక్కడ కూడా అన్ని అవన్నీ కార్డు తీసుకొని, ROR కానీ 1B ఫామ్ తీసుకొని 2 ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత లోన్ ఇచ్చారు వాళ్ళు. అప్పుడు ఏం చెప్పారు, చాలామంది కూడా కొందరు తెలియని రైతులు కూడా బ్యాంకు యజమానులు వాళ్ళు భయపడిచ్చారు, మీరు రెన్యువల్ చేసుకోండి, మీ వడ్డీ పెరుగుతూ ఉంటుంది, అవసరమైతే మేము ఎప్పుడైతే రుణమాఫీ అవుతుందో అప్పుడు మేము లిస్ట్ పంపిస్తాము, 2018 కావచ్చు, 19 కావచ్చు, 20 కావచ్చు, 24 వరకు మేము పంపిస్తూనే ఉంటాము, మేము బాధ్యత తీసుకున్నామని బ్యాంకు వాళ్ళు అప్పుడు చెప్పారు. అందరు చాలామంది ఏం చేశారు, సరే అని చెప్పేసి చాలామంది వడ్డీతో కట్టారు, చాలామంది రెన్యువల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమంటారు, కొంతమందికి రెన్యువల్ చేసుకుంటే కాకపోవచ్చు అని ఒక ఎగ్జామ్ పెడుతున్నారు. అదే పోయి మేము తీరా బ్యాంక్ మీద కలిసినాం పోయి, సరే మరి ఏంది పరిస్థితి, మీరు అప్పుడు రెన్యువల్ చేసుకోమని చెప్పేసి మమ్మల్ని వెంబడించారు. మేము అక్కడ అప్పు సప్పు చేసి వడ్డీతో సహా రెన్యువల్ చేసుకొని మళ్ళీ మేము రెన్యువల్ చేసుకుని తీసుకున్నాము. మరి ఏ డేట్ ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకుంటారు, ఇంతకు మీరు బ్యాంక్ నుంచి ఇంతకు మీరు లిస్ట్ పంపించారా స్టేట్ గవర్నమెంట్కి లేదా అంటే, సార్ మాకేం తెలియదు సార్, మా బ్యాంకు మా హెడ్ ఆఫీస్ అందరు పంపించారు అక్కడికి లిస్టు, మీకు కూడా అవుతుంది కావచ్చు అని దూరం తప్ప. మరి ఈపాటికి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మొన్నటి వరకేమో 1 లక్ష లోపు అని చెప్పిండు, ఇప్పుడు 1,50,000 లోపు అని చెప్పిండు, ఇంతవరకు మా పేరు రాలేదు. మరి ఎప్పటికాస్త ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. ఒకటి తెలిసిన వాళ్ళం కాబట్టి, అంత చదువుకున్న వాళ్ళము, రైతాంగం ద్వారా అవగాహన రైతులం కాబట్టి చెప్తూ ఉన్నాం. సామాన్య జీవన పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు చాలామంది మా గ్రామంలో చూస్తూ ఉన్నాం, కాక ఇప్పటికే నాన్న తంటాలు పడుతూ ఉన్నారు, వడ్డీ కట్టి అప్పు సప్పు వేసి వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు వారు. ఓకే, మీరు చెప్పండి, మీకు రుణం మాఫీ అయిందా? ప్రభుత్వం ఇచ్చే 2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పండి. నా పేరు గంగాధర్ యాదవ్, బాడ్సి, మోపల్ మండల్, నిజామాబాద్ జిల్లా. నేను ఇండియన్ బ్యాంకులో 79,000 బాకీ తీసుకున్నాను. అంటే 50,000 తీసుకుంటే అడ్డుతో 79,000 అయింది. మాపి వచ్చిందని పేరు పోతే బ్యాంకులు ఏమంటారు అంటే, మాకు అకౌంట్లో డబ్బులు పంపలేరు, పైనుంచి మీకు డబ్బులు పంపినాకనే ఇస్తామన్నారు.
ఆ వ్యవసాయ అధికారికి అడిగితే మేడం అడిగితే ఇక్కడ మోపల్ మండలంలో వస్తే ఆధార్ కార్డు చూసి కొట్టి చూస్తే అందులో మీ పేరు కానస్తలేదని చెప్పేసి మేడం అంటుంది. అక్కడ బ్యాంకులనేమో మా పేరు వచ్చింది కానీ డబ్బులు వేయలేదు. ఇండియన్ బ్యాంకులో నిజామాబాద్ మన పూలాంగ్ బ్రాంచి రాలేదు, ఇప్పటిదాకా రాలేదు. 2 సార్లు పోయినా బ్యాంకు 2 సార్లు పోయినా. ఇప్పుడు మేడం కూడా ఏవో మేడంతో కలిసిన కలిసి ఇప్పుడే ఇదే ఈడికి వచ్చాం అంతే. మాపి కాలేదు, మీకు పేరు చూపిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇది మరి ఏం పాలాభిషేకాలు బిలాభిషేకాలు 7,000 కోట్లు 6,000 కోట్లు వేస్తున్నాం అన్నారు. మళ్ళీ ఇప్పుడు 1,50,000 వచ్చిన వాళ్ళకి 2 రోజుల తర్వాత పైసలు విడుదల చేస్తామంటారు. మరి 1,50,000 వచ్చిన ఇప్పుడు 56,000 రాలేదు. ఎంతమంది ఉండో తెలియదు. మా తెలిసిన వాళ్ళకి కూడా చదువుకున్న వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లం అవుతుందంటే ఇక చదువుకున్న వాళ్ళకి అయితే ఏం ప్రాబ్లం అవుతుంది ఇక అర్థం కాదు. దీని మీద మేము ప్రభుత్వంని తప్పబడుతున్నామని తెలియజేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, మీకు రుణమాఫీ అయిందా ప్రభుత్వం నుంచి? అసలు ఏంది, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎట్లా? మాకు 2 ఎకరాల 5 సార్లు ఉంది సార్. అయితే మేము తీసుకున్నాము 1,10,000 తీసుకున్నాము. అయితే మొన్న పొలం కొద్దిగా తీసేసినాము, ఒక 5 సార్లు తీసేసినప్పుడు మళ్ళీ 90,000 ఇచ్చారు. ఇప్పుడు అమౌంట్లో ఇప్పుడు మెసేజ్ అయితే 1,04,000 చిల్లర వచ్చింది. మాకు ఇంకా తెలుసుకోవాలి, ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి తెలుసుకుంటా మరి ఎంత అయింది తెలియదు మాకైతే. అయితే మెసేజ్ అయితే వచ్చింది కానీ కాకపోతే మాకైతే 90,000 ఇచ్చారు. ఇప్పుడు తెలుసుకున్నాం కూడా నేను చెప్తా సార్. ఇది ఇక్కడ పరిస్థితి. రైతులు అయితే చెప్తున్నారు పూర్తిగా ప్రభుత్వం అయితే రుణమాఫీ చేసింది కానీ మాకు పూర్తి స్థాయిలో బ్యాంకులకు వెళ్తే మాకు రుణం మాఫీ కాలేదని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. ఇంకోవైపు 50,000 వరకు రుణం అయితే మేము అప్పట్లో తీసుకున్నాం కానీ రుణమాఫీ అయితే రాలేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వము చెప్పింది ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి. రైతాంగానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.